యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత సౌలులో మంచితనం వచ్చేసింది, సౌలులో దయ వచ్చేసింది, సౌలులో ప్రేమ పొంగింది. సౌలులో ఇంకా చెప్పాలంటే సౌలు కాస్త పౌలుగా మారిపోయాడు. సౌలులో దురాత్మ పనిచేసింది, కానీ మార్చబడిన తర్వాత పౌలులో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనేది పనిచేస్తూ ఉన్నవి. మనం కూడా యేసు ప్రభుని అంగీకరించక ముందు మనం ఎన్నోసార్లు బూతులు ఆడుండొచ్చు, అబద్ధాలు ఆడుండొచ్చు, బైబిల్ వద్దని చింపేసి ఉండొచ్చు, పరిశుద్ధ గ్రంథం వద్దని చెప్పి ఉండొచ్చు, పరిశుద్ధ మందిరం అంటే మీకు కోపం రావచ్చు, దైవజనుడు వస్తే తిట్టొచ్చు, కొట్టొచ్చు. కానీ యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత మనలో ఉన్న కోపము, పాపము, ద్వేషము అన్నీ కూడా వదిలిపెట్టాము. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. అప్పుడు గమనించుకుంటే దేవుని బిడ్డలారా, పాత సంవత్సరంలో మనం గమనించుకుంటే ఏమున్నాయంటే మనం ఆలోచన చేస్తూ ఉంటే గనక పాతవి గతించినంటే అర్థం ఏంటంటే ద్వేషం లేకుండా పోయింది, పాపం లేకుండా పోయింది, కొట్టడం లేకుండా ఆగిపోయింది. ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే సౌలు బ్రతుకు మార్చబడింది, ఆయన క్రొత్తవాడిగా. దీనే ప్రభు అన్నాడు, గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ఏ విధంగా మారుతుందో క్రీస్తుని అంగీకరించిన తర్వాత అందరూ సీతాకోక చిలుకలాగా మారిపోతారు. గొంగలి పురుగు పాపాన్ని చూపిస్తూ ఉంటుంటే సీతాకోక చిలుక పరిశుద్ధతను సూచిస్తూ ఉంది. గొంగలి పురుగు భూమిని అంటిపెట్టుకొని ఉంటుంది, కానీ సీతాకోక చిలుక ఆకాశంలో ఎగురుతుంది. నా ప్రభు అంటున్నాడు, ప్రభువును అంగీకరించక ముందు నీవు భూమిని, లోకమును, ఆశయు దాన్ని గతించిపోవును, కానీ దేవుని వాక్యం నిత్యము, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును భూమి నుండి, లోకాధికారి నుండి పుట్టినవి. కానీ మీరు సీతాకోక చిలుకగా మారితే గనక మీలో భూ సంబంధమైన కోరికలు, శరీరాశులు, నేత్రాశులు, జీవపు డంబాలు ఉండకుండా ఉండటాన్ని ప్రభు అంటున్నాడు. సీతాకోక చిలుకగా మారడం అది ఎప్పుడు ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి అనేక మంది పరిగెత్తుతూ ఉంటారు, ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గొంగళ పురుగుగా ఉన్నంతకాలం అందరూ చేదరించుకుంటూ ఉంటారు, దూరంగా ఉంటారు. మన బ్రతుకులు మార్చబడిన తర్వాత అందరూ మన దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం వాక్యం చెప్పండి, ఏదైనా మంచి మాటలు చెప్పండి అని మనల్ని అంతకుముందు ద్వేషించిన వారు, అసహించుకున్న వారు మన దగ్గరికి వచ్చి మన ద్వారా ప్రార్థనలు